రిఫ్లెక్సాలజీ సెషన్స్ ఎందుకు తీసుకోవాలి? 5 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడున్న ప్రపంచంలో మనకి జరుగుతున్న సిచ్యువేషన్స్, చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం మనకు వచ్చే స్ట్రెస్ అనేది మనం ఎంతగా స్ట్రెస్కి గురవ్వద్దు అని అనుకున్నా కానీ మనం ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అన్నీ కూడా అలాంటివే ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో రిఫ్లెక్సాలజీ కనుక మనం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే బాడీ అనేది ఒక రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్తుంది. ఒకసారి ఊహించుకోండి, ప్రతి వారం కూడా ఒక 1 అవర్ 1.5 అవర్ మీరు రిఫ్లెక్సాలజీ సెషన్ తీసుకున్నంత టైంలో ఒక రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారు. ఒక రిలాక్స్డ్ కంప్లీట్గా రెస్ట్, అంటే బాడీకి మైండ్కి అన్నిటికీ కూడా ఒక 1 అవర్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు చేస్తున్న ట్రీట్మెంట్, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల బాడీ అనేది చాలా ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇంటర్నల్ ఎనర్జీని అంతా కూడా అది సేకరిస్తూ ఉంటుంది. సెకండ్ మెయిన్ బెనిఫిట్, రిఫ్లెక్సాలజీ చేసుకోవడం వల్ల మన బాడీ సర్క్యులేషన్ అనేది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కరెక్ట్గా అవ్వడం అనేది మొదలవుతుంది. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల బాడీలో నుంచి టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మన ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా రీచ్ అవుతూ ఉంటాయి ప్రతి పార్ట్కి, ప్రతి ఆర్గన్కి. అప్పుడు బాడీ మెకానిజం అనేది ఇంప్రూవ్ అయ్యి రెగ్యులర్గా మనం ఎదుర్కొనే ఇబ్బందులు, ఎదుర్కొనే స్ట్రెస్, ఎదుర్కొనే నొప్పి అదంతా కూడా తగ్గించుకునే బలం అనేది పెరుగుతుంది. తగ్గించుకునే శక్తి అనేది మన బాడీకి ఏర్పడుతుంది. థర్డ్ బెనిఫిట్, రిఫ్లెక్సాలజీ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. బాడీ అనేది ఒక న్యాచురల్ బ్యాలెన్స్ స్టేట్లోకి రీచ్ అవుతుంది కాబట్టి బాడీలో ఎనర్జీ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యి మనం యాక్టివ్గా ఉంటాం. మన బాడీ యాక్టివ్గా ఉంటే మన మైండ్ హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉండగలం, కరెక్ట్ పాజిటివ్ థాట్స్ని మొత్తం మనం జీవించాలి. ఫోర్త్ బెనిఫిట్, మనకి కలిగే నొప్పి అనేది తగ్గుతుంది రిఫ్లెక్సాలజీ వల్ల. ఎక్కువసేపు నిల్చున్న కాళ్ళు నొప్పి పెట్టడం, లేదా ఎక్కువసేపు కూర్చున్న బ్యాక్ నొప్పి పెట్టడం, ఇలాంటి నొప్పులతో ఏవైతే మనం బాధపడుతుంటామో ఇలాంటి నొప్పులు కలిగించకుండా బాడీలో ఇంటర్నల్గా ఎనర్జీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ పెయిన్ అంతా కూడా రెడ్యూస్. తల నొప్పి ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, కాలు నొప్పి ఉన్నా ఎప్పుడైనా మనం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం ఇమీడియట్ రిలీఫ్ కోసం, అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం చూస్తాం. కానీ రిఫ్లెక్సాలజీ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల లోపల నుంచి, అంటే రూట్ కాజ్, ఈ పెయిన్స్ కలిగే రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో అది రిజాల్వ్ అవుతుంది. అప్పుడు మనకి కంప్లీట్గా రిలీఫ్ అనేది కలుగుతుంది ఈ నొప్పుల నుంచి. బెనిఫిట్, రిఫ్లెక్సాలజీని కనుక మనం ఒక రెగ్యులర్ హ్యాబిట్ లాగా, అంటే మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే మన ఓవరాల్ వెల్బీయింగ్, అంటే మన బాడీ ఓవరాల్ కేపబిలిటీ అనేది చాలా అద్భుతంగా మారుతుంది. అలా జరిగినప్పుడు మన మెంటల్ హెల్త్, అంటే మన ఆలోచన విధానాలు, మనం చూసే మనలో ఉండే టాలరెన్స్, మనలో ఉండే పేషెన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. చికాకు పడడం, కోపం రావడం, నెగిటివ్గా ఆలోచించడం, ఎదుటి వాళ్ళని నుంచి కలిగే నష్టానికి బాధపడడం, ఇమీడియట్గా డిప్రెషన్లోకి వెళ్ళడం, మన బాడీలో జరిగే ఎలాంటి ఎమోషన్స్ అయినా, ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అయినా, ఎవరన్నా చూడగానే జెలసీగా ఫీల్ అవ్వడం, కాంపిటేటివ్గా ఫీల్ అవ్వడం, లేదు ఎవరైనా ఒక మాట అనగానే బాధపడడం, అసహ్యం పెంచుకోవడం, కోపం రావడం, ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా అనుకున్నది జరగకపోయినా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళడం, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటి నుంచి కూడా మనం ఒక రిలీఫ్ని పొందగలం. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ లేవనుకోండి, ఒక డే ఎంత అందంగా గడుస్తుంది, ఒక రోజంతా ఎంత సంతోషంగా ఉండగలం. మనసులో ఎలాంటి కలంకం లేకుంటే, ఆలోచన విధానాల్లో ఎలాంటి నెగిటివిటీ లేకుంటే ఒక మనిషి ఎంత సంతోషంగా జీవించగలరు. ఆ సంతోషాన్ని ఇచ్చే ఆయుధం ఈ రిఫ్లెక్సాలజీ. మన బాడీలో మనసుకి, మైండ్కి, బాడీకి ఎంత కోరిలేషన్ ఉంది అని చూపిస్తూ ఆ కోరిలేషన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్తే మనం సంతోషంగా బ్రతకచ్చు, ఆనందంగా బ్రతకచ్చు, ఆరోగ్యంగా బ్రతకచ్చు. అందుకే రిఫ్లెక్సాలజీని లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఒక సెషన్ తీసుకుంటూ ఉంటే బాడీలో ఎంతగా డిఫరెన్సెస్ కనిపిస్తాయి, ఎంతగా బాడీ మనం తీసుకున్న కేర్కి, మీరు ఆ 1.5 అవర్ రిఫ్లెక్సాలజీ సెషన్లో మీరు స్పెండ్ చేసే టైంకి మీ బాడీ మీకు ఎంతగా సహకరిస్తుంది అనేది మాటల్లో చెప్పలేము.
ఆ బాడీ ఎనర్జీ అనేది మీకు మీరుగానే అనుభవిస్తారు. మీరు ఆ చేంజెస్ని ఇమీడియట్గా చూడగలరు. మీ బాడీ, మీ మైండ్ అండ్ మీ లైఫ్ స్టైల్ అంతా కూడా మారుతుంది. ఒక సంతోషమైన జీవితం కోసం, ఒక ఆరోగ్యంగా బ్రతికే అవకాశం కోసం, ఒక మంచి ఆలోచనలతో జీవితాన్ని గడపడం కోసం రిఫ్లెక్సాలజీని ప్రతి వారం కూడా ఒక సెషన్ తీసుకోండి.